నడిపించి నీ ఆత్మలో బలపరిచిన పరమ తండ్రి నీకు వందనాలు నాయనా. కాకినాడ ప్రాంతం నుండి ఈ దైవ సేవకులను మా మధ్యకు సురక్షితముగా క్షేమకరముగా నడిపించారు, మీకు వందనాలు నాయనా. నీ పాద సన్నిధానములో వారి నోట నీ వాక్కులు ఉంచి మాకందరికీ నాయన ఆశీర్వాదకరమైన బలపరచబడుటకును దైవ వర్తమానమును సిద్ధపరచమని వేడుకొనుచున్నాము. నీ సన్నిధికి కూడి వచ్చిన వారిని దీవించండి. ఎవరైతే ఇంకా ఆలస్యం చేస్తున్నారో, ఇంకా తడువులాడుతున్నారో, నిర్లక్ష్యముగా ఉన్నారో వారిని తొందర పెట్టండి నాయన. నీ ఆత్మతో ప్రేరేపించండి ప్రభువా. ఆసక్తి దయచేయండి నాయన. శ్రద్ధ కలిగి నీ సన్నిధికి వచ్చుటకు మనస్సు దయచేయండి ప్రభువా. నీ సన్నిధానములో గడుపుచున్న చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ ఆత్మపూర్ణులుగా ఆత్మ బలముతో శరీర బలముతో స్వస్థతతో మీరు నింపి నడిపించండి దేవా. ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరమైనది. ఇంతవరకు పరిచర్యలో సాగుతూ నీ పాద సన్నిధానములో కనిపెట్టిన బిడ్డలకు నీ ఆత్మశక్తి బలము నీ దైవ దర్శనమును అనుగ్రహించమని వేడుకొనిచూ ఉన్నాము దేవా. పరిశుద్ధాత్మదేవా, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగా సర్దుకుని కూర్చోండి. ఇంకా కొంచెం ముందుకు రండి. మీ వెనకాల వచ్చేవారు వెనకాల కూర్చుంటారు, కానీ మీరు ముందుకు రండి. పిల్లలు లైన్లు రండి, లైన్గా రండి. హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిందామండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా లేదా? కన్నీళ్లతో ప్రార్థన చేసే వారి ముఖాలలో హృదయాలలో చాలా సంతోషం ఉంటుంది. కునిపాట్లు పడుతూ ప్రార్థన చేసిన వాళ్ళకి విచారం పోదు, ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా ఎవరైతే దుఃఖంతో ప్రార్థన చేస్తారో వారి ముఖములు వికసిస్తాయి, వారి ముఖములో కళ మారిపోద్ది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేర్చుకోండి, ఈ సీక్రెట్ మీరు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము ప్రభు పాదాల చెంత ఎంత వివరముగా మన అవసరత, ప్రభువుతో మనకు ఉండవలసిన సంబంధం విప్పి ఆయనతో ముచ్చటించి సంభాషిస్తూ బ్రతిమలాడుకుంటామో మన ముఖాలలో గొప్ప జీవకళ ఉంటుంది. చాలా ఆనందమయంగా ఉంటాం. దేని గురించి చింత ఉండదు, దేని గురించి దిగులు ఉండదు. ఎందుకంటే మన భారం అంతా మన ప్రభువే మోస్తున్నారు కనుక. హల్లెలూయా. సమయంలో మరి పాటలు పాడి దేవుని ఆరాధన చేసి ప్రభు సన్నిధానంలో గడిపాం కదా, సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు దేవుని వర్తమానం విందాము. దైవ సేవకులు మరి నిన్న మందిరంలో ప్రకటన చేశాం, దేవుని సేవకులు వస్తారని. మన మధ్యకు ఇంతకుముందు ఎప్పుడు వచ్చి వాక్యం చెప్పిన వారు కాదు. మరి దైవజనులు బిషప్ అయ్య గారు మరి పెదపూడి, కాకినాడ ప్రాంతంలో పెదపూడి తెలుసు కదా మనకి, ఆ ప్రాంతంలో ఇంకా బిక్కవోలు ఇంకా సంఘాలు కట్టి దేవుని సేవ చేస్తూ ఎక్కడ విరామం లేకుండా అనేక ప్రాంతాల్లో వాడబడతా ఉన్నారు దేవుని సేవకులు. బిషప్ అయ్య గారు మరి దైవజనులు పేరు శామ్యుయల్ గారు, మరి అయ్యగారు వాక్యం చెప్తారు. ఇప్పుడు మనం అందరం కూడా వినాలి. దేవుని మాటలు వింటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది, ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. ఎప్పుడు రాలేదని అయ్యగారు అంకే చూస్తా ఉండిపోయి మాటలు మర్చిపోకండి, వాక్యాన్ని పట్టుకోవాలి కదా. అలా చేద్దామా? మరి చేద్దామా? అయితే దేవుని వాక్యం వారి ద్వారా ప్రభువు మనకు అందించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనములో మనమందరం నడిపించబడినట్లుగా వారికి సమయాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ చప్పట్లు కొడుతూ సమయాన్ని అప్పగిందాము.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనురాలు రెవరెండ్ సుగుణాబాయి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బాబుకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. పిల్లరా, దేవుని సన్నిధిలో మరి ఈరోజు మీతో గడిపి మీతో ఈ సంతోషంలో పాలు పంపులు పొందటానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి హృదయపూర్వకంగా రెండు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆయన ఆ కొండ నుండి దిగివచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనిను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వేళ నీ దీనదాసురాలు ప్రభువా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన స్వస్థత కూడికలో నేను కూడా పాలు పంపులు పొందటానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశము కొరకు నీకు వందనాలు. దేవా, కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా దేవని మాటల్లో ఉన్న సత్యము మేము గ్రహించడానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. తండ్రి, నాయనా, నువ్వు మాట్లాడే దేవుడు, నాయన మా అవసరాలు ఎరిగిన దేవుడు, మా సమస్యలు ఎరిగిన దేవుడు, మా లోట్లు ఎరిగిన దేవుడు. ఈ రాత్రి స్థలములో నాయన మోకరించిన ప్రతి వారి అవసరాలు ఎరిగిన దేవుడు. దేవా, ప్రతి ఒక్కరిని కూడా నువ్వు గమనించే దేవుడిపై ఉన్నావు. సహాయం చేసి దేవా, చదవబడిన వాక్య భాగము ద్వారా మీరు మాతోను నాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, ఒక పాట పాడినా. ఓకే, ఒక పాట పాడడానికి అమ్మగారు సమయం ఇచ్చారు కనుక మరి పాడుతున్నాను. ఒక పల్లవి, ఓ చరణం మాత్రమే పాడతాను, ఎందుకంటే సమయానికి ముగించాలి కనుక. ఒక పల్లవి. ఆధారము నీవే యేసయ్యా, ఆనందము నీవే మెస్సయ్యా అనే పాటను పాడుకుని మనము వస్తే పాడండి, లేకపోతే చప్పలు కొట్టి సహకరించండి. దేవుని స్తోత్రం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా, ఆధారం నీవే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకు నది నీకే, నేను నది నీకే, ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం, ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం, ఆధారం నీవే యేసయ్యా,
ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయిన, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయిన, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయంలో కలహాలు కుదురులేక చేస్తున్నా. ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం నాకు భయం దేవా ప్రతిదినం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా పాడిన మీ అందరికీ వందనాలు. చాలా చక్కని మరి సింగర్స్ ఇక్కడ ఉన్నారని గమనించాను నేను. మంచిది, చదవబడిన వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాలలో, ఆయన సువార్త ప్రారంభించిన ప్రారంభ దినాలలో ఆయన అనేక మంది ప్రజలకు వాక్యాన్ని బోధించారు. యేసు ప్రభు యొక్క జీవితంలో మొదటి ప్రసంగము కొండ మీద ప్రసంగం. ఏ ప్రసంగం అండి? కొండ మీద ప్రసంగం. యేసు ప్రభు వారు బాప్తిసం పొంది మరి అరణ్యములో 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత, శిష్యులు ఏర్పరచుకున్న తర్వాత, ఆయన గురించి అనేక మంది జనసమూహము తెలుసుకున్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి సువార్తలో 2 కొండ ప్రసంగాలు ఉన్నాయి. ఈ 2 కొండ ప్రసంగాల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ అధ్యాయం వరకు కొండ మీద ప్రసంగము. ఇది ధన్యతల ప్రసంగము అంటారు. ఏ ప్రసంగం అండి? చెప్పండి గట్టిగా. ధన్యతల ప్రసంగము అంటారు. 2వ కొండ మీద ప్రసంగం ఎక్కడ అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయములో కొండ మీద ప్రసంగం ఆయన చేశారు. ఈ 2వ కొండ ప్రసంగము రాకడ ప్రసంగము అంటారు. ఏమంటారండి? రాకడ ప్రసంగం అంటారు. పిల్లరా, ఈరోజు మీకు రాకడ గురించి చెప్పాలని అనుకున్నాను, కానీ ఇక్కడ అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత అనే మాట నాకు వినిపించినప్పుడు ఇది స్వస్థత కూటం అని నేను గ్రహించాను. ఏమండి? అంచేత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టాపిక్ మార్చుకోవడం జరిగింది. అందుకని ఈ వాక్యాన్ని చదివించాను. పిల్లలు, ఆయన ప్రసంగం ముగించిన తర్వాత ఆయన ఎన్ని రోజులు ప్రసంగం చేశాడో అనేది ఇక్కడ రాయబడలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని 8వ అధ్యాయం వరకు కూడా 3 అధ్యాయాల వరకు కూడా ఆయన ప్రసంగం చేస్తూ వచ్చారు. ఎన్నో విషయాలు చెప్పారు, అవన్నీ నేను జ్ఞాపకం చేయను.
8వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించడానికి ఇష్టపడతాను. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రసంగం ముగించారు. అనేక మంది జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. పిల్లలు, అదే సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి? కుష్ఠరోగి. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా కుష్ఠరోగం కలిగి ఉంటే ఆ వ్యక్తి కుటుంబానికి దూరంగా ఉండాలి, సమాజానికి దూరంగా ఉండాలి. పూర్వ దినాల్లో కుష్ఠరోగులు ఎక్కడ ఉండేవారంటే ఊరుకు చివర ఉండేవారు. దేవుని బిడ్డలారా, కుష్ఠ వ్యాధి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా సమాజానికి దూరంగా ఉండాలి. అందుకనే పిల్లరా, ఇక్కడ ఆ కుష్ఠ వ్యాధి కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయుదువా అని పలికారైన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠ వ్యాధి కలిగిన వ్యక్తి ప్రభువుతో మాట్లాడిన మాట ఏమిటి? ప్రభువా, నేను నీకు ఇష్టమైతే అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, సమాజంలో ఒక వ్యక్తిని ఇష్టపడాలంటే ఏం చూసి ఇష్టపడతారు? నా మాట అర్థమవుతుందా? సమాజంలో ఒకరికొకరు ఇష్టపడతారా లేదా? చెప్పండి. ఓకే, ఒక వ్యక్తి స్నేహితుడిగా ఉండాలన్నా ఇష్టపడాలి కదా. ఒక వ్యక్తి భార్యగా ఉండాలని ఇష్టపడాలి. ఒక వ్యక్తి భర్తగా ఉండాలని ఇష్టపడాలి. కాబట్టి పిల్లరా, ఒక వ్యక్తితో మనము ఇష్టంగా ఉండాలంటే ఆ వ్యక్తిని ఏం చూస్తే ఇష్టపడతాం మనం? అమ్మా, అందాన్ని చూసి, రైట్, మొట్టమొదటి మాట అందము చూసి. చూసారా, చాలా మంది దేని చూసి ఇష్టపడతారంటే మనిషికున్న అందాన్ని బట్టి ఇష్టపడతారు. అందుకనే బైబిల్ చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఈరోజు చాలా మంది అమ్మాయిలు అందాలు చూసి పడిపోతున్నారు, అబ్బాయిలు అందాలు చూసి పడిపోతున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, అందము చూసి ఇష్టపడేవాళ్ళు కొందరు ఉన్నారు అనే విషయాన్ని మీరు చెప్పారు. ఇంకా చెప్పండి, దేని చూసి ఇష్టపడతారు? ఒకటి, అందము అని తేలింది. 2, డబ్బును బట్టి. రైట్, చూసారా, మీరు చాలా తెలివైన వాళ్ళండి. భయము లేకుండా, జంకు లేకుండా నాతో మాట్లాడతారంటే మీ పాస్టర్ గారిలో గుండె ధైర్యం మీకు ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లలు, ఒక వ్యక్తిని మనం ఇష్టపడాలంటే మొదటగా అందము కావాలి అని చూసాము. రెండవదిగా ఏం చూసి ఇష్టపడతామంటే డబ్బులు చూసి ఇష్టపడతాం. ఏ వ్యక్తి అయినా మనకి డబ్బులు ఖర్చు పెడతాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనం ఎక్కువగా ఇష్టపడతాం. ఏ వ్యక్తి అయితే డబ్బులు ఖర్చు పెట్టడో ఆ వ్యక్తిని మనము ఇష్టపడం. అంటే డబ్బులు చూసి ప్రేమిస్తాం. ఏమండి, డబ్బు శాశ్వత కాలం ఉంటుందా? ఉండదు. డబ్బు అంట ఎలాంటిదంటే వేశ్యలాంటిదట. డబ్బును ఒక ఆయన అన్నాడు, దేంతో పోల్చాడంటే వేశ్యతో పోల్చాడు. వేశ్య ఒకరితో ఉండదు, అలాగే డబ్బు కూడా ఒకరితో ఉండదు. ఏమండి, ఈ రోజున 2 లక్షల రూపాయలు నా జేబులో పెట్టుకున్నాను. ఈవేళ ఉదయం 2 లక్షల రూపాయలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నాను నా దగ్గర. 3 గంటలు ఇంకో చేతిలోకి వెళ్ళిపోయాయి. ఏమండి, 2 లక్షల రూపాయలు ఎక్కడున్నాయి? నా జేబులో ఎంత ఎత్తు ఉండేది. 2 లక్షల రూపాయలు యానం వెళ్ళి ఒక ఆయన కట్టవలసి వచ్చింది, కట్టాను. అంటే పిల్లరా, నాకు ఇప్పుడు నా 2 లక్షలు ఎవరి దగ్గర ఉన్నాయి? యానంలో వేరే ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి. ఆ వ్యక్తి దగ్గర మళ్ళీ ఉంటాయా? ఏమండి, అలాగే డబ్బు ఎవరు కూడా శాశ్వతం కాదు. కాబట్టి చాలా మంది డబ్బులు చూసి ఇష్టపడతారు. తర్వాత చెప్పండి, మనసు. అబ్బో, మనోడు మనసు బాగున్నట్టుకుంది. హల్లెలూయా, రైట్. మనస్సును బట్టి ఇష్టపడతారట. అంటే మంచి మనసును బట్టి కూడా చాలా మంది ఇష్టపడతారు కదా. దేవుని బిడ్డల మనసు మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. అంచేత మనసు మంచితో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడతారు. మంచి విషయం చెప్పారు. ఇంకా చెప్పండి, 1 అందం, 2 డబ్బు, 3 మనసు, 4వది ఎవరుందా? బరువా, కులం, క్యాస్ట్, గుణం. రైట్. మనసు గుణం ఒకటే.
చెప్పాలి. మీ చేత చెప్పించాలని, మీ దగ్గర నేర్చుకుందామని. ఎందుకంటే పెద్ద పాస్టర్ గారు అనేక చోట్లకి తిరుగుతున్నారు. అమ్మగారు, ఏమండి, నేను ఇక్కడ వాకింగ్ చెప్పడానికి నాకు దడేస్తుంది. బిషప్ అయ్యగారు అన్నారు కానీ నాకు దడేస్తుంది. మేము చూసినట్టు నాకు దడ వచ్చేస్తుంది. ఇప్పుడు అని చెప్పి మీ దగ్గర నేర్చుకుందామని నేను అనిపిస్తుంది. ఇప్పుడు నాకు దేవుని స్తోత్రం చెప్తాను గట్టిగా. 4 చెప్పండి, త్వరగా చెప్పేలా. ప్రవర్తన, మనసు, గుణం ఒకటే. చెప్పాలి. అమ్మా, వస్త్రాన్ని బట్టి ఇష్టపడతారా? నేను అనుకోవట్లేదు అలాగా. బట్టలు బట్టి ఎవరు ఇష్టపడరు. రైట్, నేను చెప్పేంత టైం లేదు కాబట్టి పదవిని బట్టి ఇష్టపడతారు. 4వది ఏంటి? పదవి. ఏమంటే ఇప్పుడు నాకు పదవి ఉందనుకోండి, నా చుట్టూ 10 మంది తిరుగుతారు. నా ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, నా వెనకాల కుక్కలు కూడా రావు. వస్తాయా? హల్లెలూయా. దేవుని బిడ్డల మంచిదే. మనుషులు ఇష్టపడటానికి ఇన్ని అవసరం మనకి. కానీ ఈరోజు దేవుని బిడ్డరా, నిన్ను నన్ను ఎవరు ఇష్టపడాలి అంటే దేవుడు ఇష్టపడాలి. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డరా, దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనలో ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? ఒక మనిషి ఇష్టపడడానికి ఎన్ని చెప్పారు మీరు? చెప్పండి. ఒక మనిషి ఇష్టపడటానికి ఎన్ని చెప్పారు? 4 చెప్పారు. చెప్పాలి. ఎన్ని చెప్పారు? 4 చెప్పారు. ఇప్పుడు దేవునికి ఇష్టం అవ్వాలా కాదా? మన మనుషులకే ఇష్టం అవ్వాలా, దేవునికి ఇష్టం అవ్వాలా? ఈ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. అంటే ఈ వ్యక్తిని ఎవరూ ఇష్టపడడం లేదు. భార్య ఇష్టపడడం లేదు, కొడుకులు ఇష్టపడడం లేదు, కూతురు ఇష్టపడడం లేదు, ఎవరూ ఇష్టపడడం లేదు. ఎవరికి ఇష్టం లేని వాడు ఏమవుతాడు చెప్పండి? ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒంటరిగా చూశారనుకోండి, ఎవరు మాట్లాడతారు అనుకోండి, ఏం చేస్తాం మనం? కుమిలిపోతాం. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు మనతో మాట్లాడలేదనుకోండి, ఏం చేస్తాం? కుమిలిపోతాం. కుమిలిపోయి చివరికి ఏమంటాం తెలుసా? ఆత్మహత్య చేసుకుంటాం. బాబు ఇంట్లారా మగోళ్ళు, ఏమన్నా ఏం చేసుకుంటాం? ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాడు ఆయన, మమ్మల్ని పట్టించుకోవడానికి ఉన్నారేమో, నేను అందరినీ పట్టించుకుంటాను. దేవుడి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పర్వాలేదు. ఈ లోకంలో నిన్ను వెలివేసినా పర్వాలేదు. ఎవరు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా పర్వాలేదు. ఈ లోకంలో మనం ఇష్టం అవ్వాల్సింది ఎవరికో తెలుసా? దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఇష్టం అవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టం అవ్వాలంటే మనం ఏం చేయాలి? 7 మాటలు చెప్పాలి. 7 మాటలు 7 గంటలు అవుతుంది. చెప్పమంటారు, మరేమంటారు? చెప్పమన్నా అమ్మగారు చెప్పు అన్నారు. కిందేమో కీ ఇచ్చారు, దాటావా అయిపోతుంది నీ పని అన్నారు. మరి ఇప్పుడేమో మీరు మళ్ళీ ఏమని అంటారేమో, చెప్పు బాబా అంటుంది ఆవిడ. అమ్మగారు కిందకి వెళ్ళిన తర్వాత సొంటు పెక్కెట్టేద్ది అనమాట. టైం చెప్పాను కదా కింద అంటుంది. ఇప్పుడు ఏమండి, అమ్మగారు స్తోత్రం నాయనా. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇష్టం అవ్వాలంటే మొదటగా 16వ కీర్తన 3వ వచనం చదువుతాం. 16వ కీర్తన 3వ వచనం. దేవునికి మనం ఇష్టం అవ్వాలంటే, దేవునికి మనం నచ్చాలంటే, దేవుడు మనం మెచ్చాలంటే మనం ఏం చేయాలో తెలుసా? 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగొందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూలోకములో ఉన్న నీవు నేను కూడా ఒక వ్యక్తిని ఇష్టపడడానికి ఏమేమో చేస్తాం. కానీ పరలోకములో దేవునికి మనం ఇష్టం అవ్వాలంటే భూమి మీద ఎవరు దేవునికి ఇష్టమవుతారు తెలుసా? భక్తి పరులే దేవునికి ఇష్టమవుతారు. చప్పలు కొట్టండి గట్టిగా.
హల్లెలూయా. ఎవరండి ఇష్టము? ఎవరండి ఇష్టం? భక్తులా భక్తులా? భక్తులా భక్తులా? మీరు భక్తులా భక్తులా? ఏమండి, నెలకోసారి పెడతామండి అయ్యగారు, ప్రార్థన అయిపోతాడు భోజనాలు పెడతాం అయ్యగారు అని చెప్పారు అమ్మగారు. ఏమండి, అంచేత మీరు భక్తికి వచ్చారా భక్తికి వచ్చారా? అమ్మా, భక్తా భక్త? ఏమండి, రోజున సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? భోజనం ఉంటేనే కూడుకొస్తున్నారు. ఆన్లైన్ ప్రేయర్ అన్నారు అనుకోండి, ఇంతమంది వస్తారా? మళ్ళీ అనమాట, మళ్ళీ ఎవరికి చెప్పాలండి? ఆన్లైన్ ప్రేయర్ అమ్మా అని అమ్మగారు చెప్పారు అనుకోండి, ఎవరిలో వస్తారా? బాబు వస్తావా నువ్వు? బాబు వస్తావా? రావు. ఎందుకు వచ్చావు? భక్తి కక్క మొక్క. ఏమండి, మళ్ళీ చాలా గొడవండి బాబు. ఏమండి, అందరికి వడ్డించేటప్పుడు వాళ్ళ పేరు చూస్తారు, వీళ్ళ పేరు చూస్తారు, నా పేరు చూస్తారు. ఆడికి ఎన్ని ముక్కలు పడ్డాయి, నాకు ఎన్ని ముక్కలు పడ్డాయి. మా సంఘంలో కావిడికి ఎప్పుడూ కూడా పీకు ముఖ్య పడుతుంది. ఏంటో కర్మ. ఏమండి, చెప్పి చెప్పి ఆవిడో వేసినట్టు ఆవిడకి ఏదైతే ఇష్టం ఉండదో అదే పడుతుంది. ఇంక చూసుకోండి, వాడు ప్రతి సంవత్సరం పీకు ముక్క వేస్తారు నాకు, కావాలని వేస్తారు నాకు. కావాలని వేస్తారా? రక్తం గొడబెట్టేద్దండి. ఈరోజు సంఘాల్లో దేవుని ఇప్పుడు చాలా మంది భక్తి చేయడానికి రావట్లేదు, భక్తి కొరకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డరా, దేవునికి ఇష్టం అవ్వాలంటే భక్తి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు భూలోకములో ఎవరు చూస్తున్నాడు తెలుసా? భక్తి పరులైన వారిని చూస్తున్నాడు. ఈరోజు మనం భక్తిగా ఉన్నామా? భక్తి కొరకు వస్తున్నామా? చాలా వివరించడానికి టైం లేదు కనుక నేను క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను. ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది, భూమి మీద ఎవరు ఇష్టమైన వారు అంటే భక్తిగా ఉన్నవారే దేవునికి ఇష్టమైన వారు. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? చెప్పండి, ఏం చూస్తాడు? భక్తి చూస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కొందరు భక్తి ఎలా ఉందట? శక్తి లేని భక్తి అట. చెప్పండి, ఏ భక్తి అండి? శక్తి లేదు. ఎవడు వారిలో భక్తి ఉంది కానీ ఏమి లేదు, భక్తిలో శక్తి లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన పరిస్థితి ఎలా ఉందంటే శక్తి లేని భక్తి మనం చేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని బిడ్డ మనం భక్తి చేస్తే దేవునికి మనము ఇష్టలుగా ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుగా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమనై ఉన్నది. హల్లెలూయా. ఏ భక్తి అండి? ఏ భక్తి అండి? సంతుష్టి సహితమైన భక్తి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం అవ్వాలంటే మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. అమ్మ చెప్పండి, ఏం చేయాలి? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? పాటలు పాడటమా? భక్తి అంటే ఏంటి? ఏమండి, భక్తి అంటే ఏంటి? భక్తిలో ఇంకోటి ఉండాలి. భక్తిలో ఇంకోటి ఉండాలి. భక్తితో పాటు ఇంకోటి ఉండాలి. అప్పుడే అది భక్తి అవుతుంది. ఏంటి ఉండాలి? అమ్మా, భయం ఉండాలి. రైట్. ఏముండాలి చెప్పండి? భక్తిలో భయం ఉండాలి. భయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? భక్తిగా మనము దేవుని ఆరాధన చేస్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ చాలా మంది దేవుని మందిరానికి వస్తారు కానీ భక్తి ఉంది కానీ ఏమి లేదు, భయం లేదు. అందుకని పెద్దలు అన్నారు, బైబిల్ కోడి పెట్టంట బజార్లో కొట్టిందని గుడ్డు. బాబు ఎగడెట్టింది? మా బాబు ఎగడెట్టింది? అయినా అనే ఎగడెట్టింది? పడుకున్నాడా? బావా సాంబార్ మరుగుతుంది కింద. దేవుని స్తోత్రం. నిన్నేనా? హల్లెలూయా, హల్లెలూయా. కోడి గుడ్డాడెట్టింది, బజార్లో పెట్టింది. ఈరోజు దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్నారు కానీ భక్తి కలిగి రావటం లేదు. అందుకనే
యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, నా యందు భక్తి కలిగే మీరు ఉపవాసం ఉన్నారా? ఈరోజు దేవుని బిడ్డలారా, స్వస్థత నీకు రావాలంటే, ఆరోగ్యం నీకు రావాలంటే, ఆశీర్వాదం నీకు రావాలంటే, దేవుని నీకు రావాలంటే దేవునికి ఇష్టం అవ్వాలి. ఎవరు దేవునికి ఇష్టమైతే మనకి ఇష్టమైన వాళ్ళకి మనం ఏమైనా పెట్టవా? అమ్మా మళ్ళీ డౌన్ అయిపోయారు. మనకి ఇష్టమైన వాళ్ళకి మనం పెట్టమా? అరుసులు వేసుకున్నాం అనుకోండి, పెడతావా? చెప్పండి. బూర్లు వేసామనుకోండి, ఏం చేస్తాం? ఇష్టమైన వాళ్ళకి ముందే క్యారేజీ పెడతాం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు నీ కోరిక తీర్చాలంటే, దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే, దేవునికి స్వస్థత ఇవ్వాలంటే, దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటే భక్తి చేయి. భక్తి చేస్తే ఆయన భక్తికి కరిగే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవునికి ఇష్టము చేసే దేవుడు అంటే భక్తే. అందుకే నీ పిల్లరా, యోబు గురించి మనం ఆలోచన చేస్తే, యోబు గురించి చక్కని మాట రాయబడింది. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఎవరండి అమ్మా? ఎవరండి బాబు? ఎవరండి బాబు? ఎవరో? యోబా జోబా? బాబు యోబా జోబా? ఎవరో? యోబు గారు ఏం కలిగి ఉన్నాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యూదు దేశమందు ఉండెను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడు తలములు విసర్జించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, యోబులో ఏముంది? భయభక్తులు ఉన్నాయి. చెప్పడు ఏమున్నాయి? దేవుని బిడ్డల భయం అనేది ఉంటే మనం పాపం చెయ్యం. అర్థమవుతుందా? హలో, కరెంట్ అంటే భయమా లేదా మనకి? షాక్ కొడుతుంది. ఏమండి, కరెంటు ముట్టుకుంటే మనకి ఏం చేస్తే చెప్పండి? షాక్ కొడుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ భయపడతారు. నిప్పంటే భయమా? భయం లేదా? నిప్పంటే భయమేనా? ఎందుకని? రైట్. నా దేవుడు, మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? అగ్ని ఉన్న దేవుడు. సర్వ శరీరంలో కూడా ఎవరికి భయపడాలి తెలుసా? దేవునికి భయపడాలి. అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన వారు భయము కలిగి, భక్తి కలిగి ఆయన ఆరాధించినప్పుడు చెడుతనాన్ని విసర్జించగలవు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నీవు దేవునికి ఇష్టంగా ఉండాలంటే, దేవునికి ఇష్టముగా వ్యక్తిగా ఉండాలంటే, దేవునికి ఇష్టముగా చేసేది ఏంటో తెలుసా? భక్తి. చెప్పండి ఏంటండి? భక్తి. భక్తి నీలో ఉంటే దేవుడు నేను కోరుకుంటాడు. అందుకని భూమి మీద దేవునికి ఎవరిష్టం అండి? భక్తులే. చెప్పండి, భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలము, చెప్పండి, కేవలము ఎవరికి ఇష్టలు? ఎవరు అంటే భక్తి చేసేవాళ్ళు అంటే దేవునికి మహా. అందుకని పిల్లరా, మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన వ్యక్తి బైబిల్ ఎవరు చెప్పగలరా? మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన వ్యక్తి బైబిల్ ఎవరు? మొట్టమొదటిగా అబ్రహాము, అమ్మా హేబేలు, ఇంకా కయ్యేనా దేవుని కయ్యేను ఇష్టం అంటే దేవునికి. అబ్బా రైట్. హల్లెలూయా. చప్పలు కొట్టినవాడికి తప్పు చెప్పినా కరెక్ట్గా చెప్పింది. దేవునికి ఆదాము తర్వాత దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరంటే హానోకు. అనా దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎవరండి? హానోకు. హానోకు దేవునికి ఇష్టమయ్యాడు కనుక
అందుకనే దేవుడు హానోకును కొనిపోయాడట. ఎక్కడికి? చప్పుడు ఎక్కడికి? చప్పుడు ఎక్కడికి? చప్పుడు ఎక్కడికి? అమ్మ కూర్చొని చెప్పాలి. ఎక్కడికి? ఎక్కడికి? అమ్మ ఎక్కడికి? పింఛన్ దగ్గరికి. అంతేనా? ఎక్కడికే? పింఛన్ దగ్గరికి. పరలోకము తీసుకెళ్ళాడండి. ఎందుకు తీసుకెళ్ళాడు? ఇప్పుడు మీ ఇంటికి అమ్మగారు వచ్చారనుకోండి, ఇష్టం ఉంటే లోపల తీసుకెళ్తారు, ఇష్టం లేకపోతే ఏం చేస్తారు? బయటకు వచ్చేస్తారు. అమ్మగారండి కొంచెం ఖాళీగా లేదండి, తర్వాత తిరిగిన అమ్మగారండి అయిపోయి వచ్చారు, అయ్యో శ్రమపడి వచ్చారు అమ్మగారు, అయ్యయ్యో ఒక అడుగు తెలిస్తే ముందు నేను పళ్ళన్నీ సక్కపేడేసుకుని ఉత్తితే ఖాళీగానే ఉంటుంది, కానీ లోపల రావడం ఇష్టం లేదు ఆవిడకి. లోపలికి వస్తే ఏమని అడుగుతుందేమో అని. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఇష్టమైతే దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే భక్తి చేసే వాళ్ళే దేవునికి ఇష్టము. అంటే మనం దేవునికి ఇష్టం అవ్వాలంటే మనం ఏం చేయాలి? భక్తి చేయాలి. నెంబర్ 1. రెండవది యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. రెండవది యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. త్వరగా నా సమయాన్ని ముగించాలి. ఏలయనగా అమ్మా ఏంటి ఆ చదవడం ఏంటి? నాకు అర్థం కాదు. రైట్, అందరూ చెప్పండి, నాతో చెప్పండి. ఈసారి తలపైకి ఎత్తండి, తలపైకి. ఏలయనగా న్యాయము చేయుట నాకు ఇష్టము. రైట్ పిల్లరా, దేవుడు ఎవరిని ఇష్టపడతాడు అంటే న్యాయము చేసేవాళ్ళని ఇష్టపడతాడు. చెప్పండి, ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు న్యాయం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? న్యాయం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? సమాజంలో ఎక్కువ అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? న్యాయంగా జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? అన్యాయమే. అందుకనే పిల్లరా, దేవుడికి ఏది ఇష్టమో తెలుసా? మీకా గ్రంథములో మనం చూస్తే పిల్లరా 6వ అధ్యాయము 8వ వచనంలో కూడా దేవుని వాక్యం విధంగా మాట్లాడుతుంది. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా దేవుడు నిన్ను. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనుషులలో అన్యాయం ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది, అరాచకం ఎక్కువైపోయింది. ఈరోజు దేవుడికి ఇష్టం అవ్వాలంటే మొదట నీలో భక్తి ఉండాలి. రెండవది, దేవునికి ఇష్టం అవ్వాలంటే నీలో ఏముండాలి? న్యాయం ఉండాలి. నీ బ్రతుకులో న్యాయం ఉండాలి. ఎవరిని ఉసూరు పెట్టకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి సొమ్ము అక్రమంగా దోచుకోకూడదు. నువ్వు అలా చేస్తే కూర్చోండి, మీ పిల్లలు కంట్రోల్ పెట్టుకోవాలా. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కూటంలోనంట 3 దెయ్యాలు వస్తాయట. ఎన్ని దెయ్యాలు చెప్పండి? రైట్, మొదటి దెయ్యం ఏంటి తెలుసు? పడుసు దెయ్యం. ఏ దెయ్యం బాబు? ఏ దెయ్యం? పడుసు దెయ్యం వస్తుందట. రెండోది పిల్ల దెయ్యం వస్తుందట. మూడోది ముసలి దెయ్యం వస్తుందట. బాబా, ప్రతి కూటలకి వస్తారో తమ్ముడు ఎన్ని దెయ్యాలు వస్తాయి? మనకట్టి ముందు వచ్చేస్తాయట. ఇలా సుగుణాబాయి గారు కూటమి పెడతారని ముందు వచ్చేస్తాయట. ఏమండి, ఈ పడుసు దెయ్యాలు పాటలు అయ్యే వరకు ఉంటాయి. పాటలు అయిపోయిన తర్వాత ఏదో అయ్యో అర్జెంట్ అయిపోయి కిందకి వెళ్ళిపోతాయి. ఏమండి, రెండవది ఏ దెయ్యం? పిల్ల దెయ్యం. చూసారా? ఇంటికాడ ఆడుకోరు. ఎక్కడ ఆడుకుంటారు? గుళ్ళోనే. కొంతమందికి ముద్దు ముచ్చట ఇంటికాడ రాదు, గుళ్ళోకి వచ్చాడు ప్యామ వచ్చేస్తారు. ఏమండి, ఇంటికాడ మాత్రం ముద్దు ముచ్చట పడుదో,
ఇంటికాడ ఏమైనా అల్లరి చేశాడు అనుకోండి, టీవీ సీరియల్ చూస్తుంటే అల్లరి చేశాడు అనుకోండి, లాగి లెప్పగా కొడుతుంది. ఎక్కడ మాత్రం మంచిగా గుళ్ళేస్తుంది, సైలెంట్గా గోకేస్తుంది, ఆయన ఏడిపిస్తుంది. ఎవడు ఏం దెయ్యం ఇది? పిల్ల దెయ్యం. ఇంక మూడో దెయ్యం చూశారు, ముసలి దెయ్యాలు వస్తాయి చూసారా? అమ్మ మిమ్మల్ని కాదండి, మా ఊళ్ళో దెయ్యాల గురించి చెప్తున్నాను. ఈ ముసలి దెయ్యాలు వస్తాయి, బాగానే కూర్చుంటాయి, పాటలు అయిపోరు బాగుంటాయి. వాకింగ్ చెప్పేటప్పటికి ముగించు ఏమండి ఏం చేస్తాయి? ముగించు. ఈ ముసలి దెయ్యాలు వచ్చినప్పుడు కాల్చి ముగించు 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 ఇతే కూడా. అందుకని పిల్లరా, కోటానికి వెళ్ళినప్పుడు 3 దెయ్యాలు రాకుండా ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కాదండో దెయ్యాలండో, మిమ్మల్ని అన్నారు కాక. ఏమంటే పట్టణం గారు మీరు తిట్టలేక ఆయన తీసుకొని తిట్టిచ్చారా? అరకడమ్మోయ్. మళ్ళీ పిల్లదమ్మ గారు మళ్ళీ నన్ను ఎప్పుడు ఉంది. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టం అవ్వాలంటే మీ అందరికి దేవునికి ఇష్టం అవ్వాలందా లేదా? మరి అలాగే ఏదో ఈ కర్రబొమ్మ ఎలాగెలా ఊగుతుంది కదా, అలా ఊగుతున్నాయేంటి? మనము దేవునికి ఇష్టం అవ్వాలందా బాబు? మీరు ఎవరికి ఇష్టమని ఉందా? ఎవరికి ఇష్టమవుతావు నువ్వు? ఎస్, దేవునికి ఇష్టం అవ్వాలంటే నీలో దేవుడు ఇష్టపడేది ఏంటి తెలుసా? భక్తి. రెండోది చెప్పండి, న్యాయము. చెప్పండి ఏంటండి? న్యాయము. దేవుని బిడ్డల భక్తి, న్యాయము దేవుని మందిరంలో ఉండాలి. అందుకనే మీకా గ్రంథంలో అంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో నీవు తెలియజేస్తున్నాను. ఏది ఇష్టమో తెలుసా? న్యాయముగా ఉండాలి. అమ్మ ఏముండాలి? ఏమండి దేవునికి ఇష్టమైంది తెలుసా? న్యాయపు గుండు దేవునికి ఇష్టమంట. మన పల్లెటూరులో ఎక్కువ ఏమమ్ముతారు? ఈ పట్టణమా పల్లెటూరా? పాస్టర్ గారు అంది, అయ్యగారు మీకు ఏం కూర ఉండమంటారు అయ్యగారు అంది. అని అంటుంది, మాకేం దొరకవండి అయ్యగారు అంది. అలాంటప్పుడు ఎందుకు అడుగుతూ? అసలు మనలో మనమాట ఏమంటే ఏం వండమంటారు అన్నప్పుడు మరి ఏదో వండాలి కదా. ఏమి దొరకవండి అయ్యగారు, మా ఊరు పల్లెటూరు అండి అయ్యగారు, ఏమైనా తేవాలంటే అక్కడ పత్తిపొడలో పోవాలి, లేకపోతే కెరళపూడి వెళ్ళాలి అంటే నేను అన్నాను, అమ్మ సారుగా చేయి అన్నాను. ఏమన్నాను? సారుగా చేయి, లేదంటే పెరిగేసి అందులో ఉలిపేసేసి కొంచెం ఉప్పు వేసేసి వేస్తే పెరిగాను తినేసి వచ్చేస్తాను, నాకు ఏమి చెయ్యొద్దమ్మా అన్నాను. ఎందుకన్నాను? పల్లెటూరు కాబట్టి. ఈ పల్లెటూరులో ఏమమ్ముతారు చెప్పండి అంటే ఏం మాట్లాడరేటి? కాయగూరలు అమ్ముతారా? చెప్పండి ఏమమ్ముతారు తల్లి? అమ్మ ఏమమ్ముతారు? నీకు తెలదా? అమ్మ ఏమమ్ముతారు పల్లెటూరులో? అమ్మేవేడు చెప్పండి. ఇప్పుడంటే స్టవ్లు వచ్చాయి. స్టవ్లు రాక మునుపు ఏమమ్మేవారు? పొలాలు అమ్మేవారు. పిడకలు అమ్మేవారా? చెప్పరేటండి, అమ్మేవారు. తర్వాత ఏమమ్మేవారు? ఓరు నాయనో, వీళ్ళు టౌన్లో ఉంటున్నట్టుకున్నారండి బాబు వాళ్ళు. పల్లెటూరులో దొరికేది ఏంటి తెలుసా? పాలు. చెప్పరేటండి, పాలు. 2 పెరుగు. ఏమండి పల్లెటూరులో ఉన్న పెరుగు రుచి పట్టణంలో ఉండదు. హలో మాట్లాడేటండి. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. నా చిన్నప్పుడు ఏమండి నీళ్లు కలిపే పాలు తెచ్చేవారు చాలామంది. పాలు అమ్మే వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఇక్కడ నీళ్ళు అమ్మకుండా పాలు అమ్ముతున్నారా? నీళ్ళు కలపకుండా మనలో అనమాట. ఎవరికి చెప్పలేండి. ఎవరికైనా గేదెలు చేయొద్దండి. గేదెలు ఉన్నవాళ్ళు, గేదెలు ఉన్నవాళ్ళు చేయొద్దండి. గేదెలు ఉన్నవాళ్ళు ఎవరికి లేవా? ఓరు నాయనో బావా, ఢిల్లీ గేదెలు రప్పించలే వీళ్ళకి, ఎవరికి లేవా? పల్లెటూరులో గేదెలు లేవన్న ఊరు ఇదోనండి. మా ఊళ్ళో ప్రతి ఇంటికి
ఇంటికి గేదె ఉంటుంది. చెప్పండి ఏంటండి? ప్రతి ఇంటికి గేదె ఉంటుంది. సరే లేకపోతే మనం ఏం చేస్తాం? మరి సరే, అండ్ పాలు అమ్మేవాళ్ళు చేసే పని ఏమిటంటే ముందు ఆ గుండుగులో నీళ్లు పోసేస్తారు. నీళ్లు పోసి ఏం చేస్తారు? పితికేస్తారు. అంటే పాలలో నీళ్లు కలుపుతున్నారు. ఇది న్యాయమా అన్యాయమా? అన్యాయము, రైట్. తర్వాత ఏమండి, ఇంతకుముందు అమ్మా బియ్యం అమ్మేవారు, ఇంతకుముందు బియ్యం వేరేవారు కదా. బియ్యం వేరుతుంది తెలుసా? అది తెలుదా? మా బియ్యం వేరుతుంది వెళ్తాండి బాబా అన్నాడు. మాకు పెడతారంటే పేసులు. బియ్యం వేరే వాళ్ళ అన్నం ఉండే ముందు ఏం చేసేవారు? ఎక్కువ ఏముండేవి? మీకు తెలదలే, మీకు తెలదు బియ్యం వేరుతాం. మాకు తెలుసు. రాళ్ళు ఉండేవి. ఏమండి? రాళ్ళు ఏరుతూ ఉండేవాళ్ళు. అంటే బియ్యంలో ఏం కలిపేవారు? రాళ్ళు కలిపేవారు, రైట్. రైట్. మరి పంచదారలో ఏం కలిపేవారు? కౌంటర్లు ఎవరు? పంచదారలో ఏం కలిపేవారు తెలుసా? ఉప్మాలకు కలిపేవారు. ఇది మోసమా అన్యాయమా? అలా చూస్తాడులామా, మా అమ్మ అలా చూస్తుంది. అమ్మా పంచదారలో ఉప్మానగా అని చూస్తామల్లమ్మా. ఏమండి? అంటే పిల్లరా, మనుషులు కలిసి సరుకు కలిసి ఈరోజు దేవుని బిడ్డలారా ఎక్కడ చూసినా న్యాయం లేదు. కోర్టులో కలిసి ఉందా లేదా? కోర్టులో న్యాయం ఉందా? చెప్పరేటండి. కానీ పిల్లరా, న్యాయం కోర్టులో ఉంటే నిర్దోషి బయటకు వస్తాడు. దోషులు బయట తిరుగుతున్నారు, నిర్దోషులు లోపల ఉంటున్నారు. కారణం ఏంటి? న్యాయము లేదు. ఈరోజు దేవుడికి ఇష్టం అవ్వాలంటే నువ్వు కష్టమైన న్యాయంగా ప్రవర్తించు, న్యాయంగా వ్యాపారం చేయి, న్యాయంగా బిజినెస్ చేయి, న్యాయంగా జీవించు. దేవుడు ఆ కొద్దిపాటి జీవితాన్ని, కొద్దిపాటి వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చప్పుడు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నష్టమైనా కానీ న్యాయంగా మనం దేవునికి కనిపించాలి. దేవుడు నేను ఇష్టపడాలంటే ఒకటి భక్తి కనపడాలి. దేవునికి ఇష్టపడాలంటే రెండు ఏం కనపడాలి చెప్పండి? న్యాయం కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూస్తే పిల్లరా, కీర్తనలో 51వ కీర్తన 17వ వచనం చదువుదాం. 51వ కీర్తన 17వ వచనం చదివితే పిల్లరా, దావీదు ఈ కీర్తనలో చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అబ్బా అవండి, చెప్పండి, ఎవరు దేవునికి ఇష్టలు? విరిగిన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు దేవునికి ఇష్టలైన వారు. హల్లెలూయా. విరిగిన మనసు అంటే ఏంటి? ఏమండి? విరిగిన మనసు అంటే ఏంటి? ఏమన్నా కాపురానికి వెళ్ళమ్మా అంటే ఏముంటుంది? ఆమె నా మనసు ఇరిగిపోయింది, నేను కాపురానికి వెళ్ళాలంటారు కదా. ఇరిగిపోవడం అంటే ఇది ఇరిగిపోవడం కాదు. విరగడం అంటే నీ జీవితాన్ని దేవుని దగ్గర తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పదవును బట్టి గర్వపడతారు. కొంతమంది డబ్బును బట్టి గర్వపడతారు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలంటే నీ మనసులో తగ్గింపు జీవితం ఉండాలి. బైబిల్లో పిల్లరా, దేవునికి ఇష్టమైన వారుగా ఉండగలిగిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? దావీదు. చెప్పండి, ఎవరండి? దావీదు. దావీదును దేవుడు కోరుకోవటానికి కారణం ఏంటి? దావీదు దేవుడు ఇష్టపడటానికి కారణం ఏంటి? చాలా కారణాలు చెప్పొచ్చు, కానీ అందులో ఒక కారణం ఏంటి తెలుసా? దావీదు ఎంత ఎదిగినా కానీ తగ్గింపు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అయినప్పటికీ, దేవుడి చేత అభిషేకింపబడినవాడు ఎప్పటికీ, బలమున్నప్పటికీ, శక్తి కలిగినప్పటికీ దేవుడి బిడ్డ దావీదు ఏమంటాడు తెలుసా? చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము
ఎంతటివా 17వ అధ్యాయము 16వ వచనం చూడండి. 17వ అధ్యాయం 16వ వచనం. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగు మనము చేస్తున్నాం, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చులోనికి తీసుకొచ్చుటకు నేను ఎంతటి వాడును, నా ఇల్లు ఏపాటిది, యెహోవా నీ దృష్టికి స్వల్పమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడిన మాట చూడండి. రాజైన దావీదు అని రాయబడింది. అమ్మా ఏమండి చెప్పండి, ఏమని? రాజైన దావీదు ఎక్కడికి వచ్చి కూర్చున్నాడట? దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, గొర్రెలు కాసుకుంటున్న వాడు తీసుకువెళ్ళి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడు దావీదుని. రాజైనా కానీ చెప్పండి, దావీదు తన స్థితిని ఎప్పుడు మర్చిపోలేదు. మరి ఈ దినాల్లో ఏముంది? కూడు దొరికితే కులం మర్చిపోతున్నారండి. ఏం దొరుకుతుంది చెప్పరేటండి? అమ్మా కూర్చోలో కూర్చొని మాట్లాడతలేదు, టైం అయిపోయిందా? చెప్పండి, కూడు దొరికితే కులం మర్చిపోతున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఎదిగినప్పటికీ కూడా, ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా, ఏ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీవు ఎప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? తగ్గించుకొని ఉండాలి. ఆ ఊళ్ళో కావిడ కోయిట వెళ్ళింది. నేను పెదపూడి 1986 సంవత్సరంలో సేవకి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన కొత్తలో ఉడుపుకి వెళ్ళేది ఆవిడ. అలాంటి ఆవిడ కోయిట అవకాశం వచ్చింది. కోయిట వెళ్ళిపోయింది. 20 సంవత్సరాలు ఉంది. వచ్చిన తర్వాత ఆవిడ ఒక డైలాగ్ వదిలింది. అప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటో తెలుసా? అలామా ఊడుపులు ఎలా ఉడుకుతారు అంది. అలా చూస్తాడులమ్మా. ఏమందా? ఊడుపులా ఎలా ఉడుకుతారు ఊడుపులు అందే. నా కళ్ళతో చూశాను. కచ్చా వేసుకుని ఊడిపికెళ్తాం ఆ అక్కనే. ఈ అప్ప కోయిటేళ్ళు వచ్చిన తర్వాత ఏం మర్చిపోయింది? ఊడుపులు ఊడుతారా? ఎలా ఊడుతారు పిల్ల అంటుంది. ఏమండి, దేవుని బిడ్డ చాలా మంది స్టేటస్ పెరిగే కొలది భాష మారిపోద్ది, కొట్టు మారిపోద్ది, బొట్టు మారిపోద్ది. ఏమండి, ఓసారట కూతురు దగ్గరికి వెళ్ళిందట అమ్మ. హైదరాబాద్లో కూతురు ఉందట. ఈ ఊరు వేలంకనే అది. వేలంకి నుంచి కూతురు దగ్గరికి వెళ్ళిందట. వేలంకి వెళ్ళబడతారో ఏడు పిల్ల అంటారు కదా, యాసగా ఉంటుంది కదా మన పల్లెటూరు భాష. ఆ పట్టు వెళ్ళిన తర్వాత పల్లెటూరులో భాష బాగోదని భాష మార్చాలనుకుందట. మార్చుకోవాలనుకుని కొంచెం పేషగా మారుతట. వస్తున్నానమ్మా, వస్తారండి అని ఇలా కొంచెం స్టైల్గా మాట్లాడుతున్నట్ట. వస్తావా అనే పెద్ద మనిషి ఏమంటుంది? నమస్కారం అండి అంట మొదలెట్టిందట. ఈ కూతురు బియ్యం ఆరేసిందట. పప్పులు బియ్యం ఆరేసిందట. ఆరేసి కర్రిచ్చి లమా ఈ కాకులు గట్ట రాకుండా చూడని కాపల పెట్టిందట. కర్రట్టుకుందట. కూర్చోలో కూర్చుందట. ఏమంటే ఎవరన్నా అలా వెళ్తున్నారు అనుకోండి, స్రో అంటుందట. ఏమంటుంది? ఎవరన్నా అలా వెళ్తుంటే స్రో అంటుందట. ఎవరో అలా వెళ్తున్నారు అనుకోండి, మాట్లాడకుండా కూర్చుంటుందట. కాకి రాకపోయినా కానీ స్రో స్రో అంటుందట. అంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం మారిపోయింది అమ్మా? చూసారా, కొంతమందికి స్టేటస్ పెరిగే కొలది వాళ్ళు భాష మారిపోద్ది, గేర పెరిగిపోద్ది. కింద కూర్చోరు. ఏం కావాలి వాళ్ళకి? కుర్చీ కావాలి. కుర్చీ ఎక్కడుంది? కుర్చీ ఎక్కడుంది? కుర్చీ వచ్చింది. ఫ్యాన్ ఎక్కడుంది? ఫ్యాన్ ఎక్కడుంది? సౌకర్యాలు పెరిగే కొలది వాళ్ళ స్టేటస్ పెరిగిపోద్ది. కానీ పిల్లరా, రాజైన దావీదు ఎక్కడ కూర్చున్నాడండి? చెప్పండి, యెహోవా సన్నిధిలో. చెప్పండి, యెహోవా. ఇప్పుడు కింద కూర్చున్నవాడు తక్కువ, కుర్చీల మీద కూర్చున్నవాడు మిమ్మల్ని కాదు. అమ్మాయి మిమ్మల్ని కాదు బాబయ్య. అంటే ఇప్పుడు ఎందుకు కుర్చీల మీద కూర్చున్నావంటే 2 కారణాలు చెప్తాను.
మీరు ధన్యులు, వాళ్ళు అన్యులు. రెండు కారణాలు ఏంటంటే, ఒకటి టైల్స్, ఒకటి మా చిన్నప్పుడు ఏముండేది, టైల్స్ లేవు అమ్మా, మట్టి ఆ భూమి ఉండేది, మట్టి నేల ఉండేది. ఎంతసేపు కూర్చున్న నడువు లాగేది కాదు, మోకాళ్ళు వేసి ఎంతసేపు ప్రార్థన చేసినా మోకాళ్ళే పట్టేవి కాదు. ఇప్పుడు మనకి టైల్ ఎక్కువైపోయింది కదా, ప్రతి ఇంట్లోనూ టైల్సే. టైల్ ఎక్కువైపోయి టైల్ కొరకు ఏం చేస్తున్నాం, టైల్ చేసుకుంటున్నాం. ఈ టైల్ చేసుకోవడం వల్ల నడుము గుయ్యవల్ల లాగేస్తుంది. బాబా చెప్పుకోవాలా, కానీ మా బాధ అందరూ కక్కేస్తా బాబా అన్నట్టు చెప్తారు మీరు. ఏమండి, ఈ నడువు బాగా లాగేస్తుంది. రెండవది ఏంటి తెలుసా, అందరికీ ఏమొచ్చేసాయి చెప్పండి, మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. అందుకని కింద కూర్చోవడానికి ఎవరో ఇష్టపడతలేదు. అందుకని కూర్చుంటే కుర్చీ, లేకపోతే బయటికి వెళ్ళిపోవడమే. ఈరోజు పిల్లలు సౌకర్యాలు ఎక్కువైపోయాయి. ఈరోజు ఏసీ ఉంటే కానీ గుడికి రావట్లేదు చాలామంది, ఫ్యాన్ ఉంటే కానీ గుడికి రావట్లేదు చాలామంది. నా చిన్నప్పుడు లాంతారుతో ఆరాధన చేసుకునేవాళ్ళు. అప్పుడు ఫ్యాన్లు లేవు, మనకుంటే ఫ్యాన్లు ఏంటి చెప్పండి బాబా. పాత రోజులు మర్చిపోతే ఎలాగా? లమోయ్ నా మీద లేదు మా అమ్మకే. అమ్మా స్తోత్రం, ఎప్పుడు ముగుతారా నాయన అని చూస్తుంది మా అమ్మ. నిన్నేనా అమ్మ ఎలా చూస్తా, ఇలాగ చూడు. పాత రోజులు ఏముండాయి ఉన్న మా అమ్మ చెప్తుంది, మీరు చెప్పేస్తారంటే చెప్పు. పాత రోజులు ఏముండేది, తెల్లవారు ఇసురుతమే, ఇసురుకర్రతో ఇసురుకుని పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం కావాలి, ఫ్యాన్ కావాలి. ఇప్పుడు ఫ్యాన్ గాలి కూడా సరిపోవట్లేదు. ఏం కావాలి, నాకు ఏసీ అలవాటు అయిపోయి కాలిపోతుంది లోక నుంచి. అంటే మనుషులకి ఏం అలవాడిపోయారు, సుఖానికి అలవాటు పడిపోయారు. ఈరోజు దేవుడి పిల్లలు దావీదు దీనుడై రాజే ఉండి కూడా దేవుడిలో కూర్చుండి ఏమంటారు తెలుసా, దేవా ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, హల్లెలూయా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొల్తైన యోగ్యుడను కానయ్యా. పడదాం, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొల్తైన యోగ్యుడను, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను, పడాలి, కొంతహీన యోగ్యుడను. హల్లెలూయా. దావీదు ఎంత ఎదిగినా, ఎంత హోదా ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, యేసయ్య పాదాల దగ్గరికి రాగానే ఏమంటున్నాడు, నేను ఎంతటి వాడునండి అంటున్నాడు. మనమేమంటాం, నేను గుళ్ళోకి ఫ్యాన్లు వేయించాను, నేను ఇలాగా, నేను టైల్స్ వేయించాను, అలాగా, నాకు అమ్మగారు కుర్చీ కూడా వేస్తలేదు అంటారు కొంతమంది. ఏమంటారు, అమ్మవారు కుర్చీ కూడా వేస్తలేదు, వేసిన కుర్చీ మడతెట్టేస్తుంది, కుర్చీ మడతెట్టు అని. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవునికి ఇష్టం అవ్వాలంటే ఒకటి భక్తి ఉండాలి, రెండు న్యాయం ఉండాలి, మూడు తగ్గింపు జీవితంగా ఉండాలి. ఎవరైతే తగ్గింపు జీవితం ఉంటారో దేవుడు వారిని ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవది సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. సామెతలు 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. చూడండి, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా.
దేవుని బిడ్డ, దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలి? చెప్పండి ఎలా ఉండాలి? చెప్పండి ఎలా ఉండాలి? యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి అమ్మా? మర్యాద. యథార్థత అంటే మర్యాద కాదు నాన్న, మర్యాద రామన్న. చెప్పండి, యథార్థత అంటే ఏంటి తెలుసా? ఖచ్చితంగాను. చెప్పండి ఏంటండి? ఖచ్చితంగాను. దేవుని బిడ్డలారా, యథార్థత అనేది నీ జీవితాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆ యథార్థత ఎవరిలో కనిపించింది తెలుసా? దేవుడికి యోబులో కనిపించింది. ఏమండి? యథార్థత కష్టం వచ్చినా విడిచిపెట్టలేదు, సమస్య వచ్చినా విడిచిపెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు కలిగినా కానీ దేవుని విషయంలో యథార్థంగా ఉన్నాడు కనుకనే దేవుడు యోబు పోగొట్టుకున్న దానికి 2 రెట్లు ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. చప్పుడు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యథార్థంగా ఉన్నవాడు కావాలి దేవునికి. అబద్ధాలు ఆడేవాళ్ళు, బొంకేవాళ్ళు దేవునికి అక్కర్లేదు. దేవునికి ఎవరిష్టం అంటే యథార్థంగా ఉండాలి. దేవుని మాటలో, దేవుని సన్నిధిలో నీ భక్తి, నీ ప్రార్థన, నీ జీవితము యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది వాగ్దానం చేస్తారు, మళ్ళీ మానేస్తూ ఉంటారు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే యథార్థంగా ఉన్న వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డరా, నీ యథార్థత నీ జీవితాన్ని కాపాడుతుంది. నీ జీవితంలో యథార్థత అనేది ఉందా? నేను ఇంకా లోపలికి వెళ్తే చాలా టైం అయిపోతుంది, ఇంకా లోపలికి వెళ్ళటం లేదు. మన బ్రతుకులో దేవుడికి ఇష్టమైనది ఏంటి తెలుసా? యథార్థత, ఖచ్చితమైనది దేవునికి ఇష్టం. అది యేసు ప్రభువు వారు మాట అన్నాడు, నీ మాట అవునంటే. మరి దావీదు కూడా ఇంకో మాట అన్నాడు, చెప్పగలరు? అది ఇది మాత్రం చెప్పేశారే. దావీదు ఇంకో మాట అన్నాడు, చెప్పండి మాట చెప్పండి. దావీదు ఏమన్నాడు చెప్పండి. మీరు చెప్తే బహుమతి ఇస్తాను, పూట ముగించేస్తాను. మరి చెప్పకపోతే రాత్రి 2 అవుతుంది. యథార్థత నిర్దోషత్వం నన్ను సంరక్షించును. రైట్. 15వ కీర్తన చూడండి. 15వ కీర్తన 2వ వచనం, 4వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు. చూడండి, హృదయపూర్వకముగా నిజము. ఎస్, రైట్. 4వ వచనం. అతడు దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. రైట్, ఇది మనకు కావాలి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థవంతుడు అంటే మాట తప్పునేవాడు. చెప్పండి, యథార్థవంతుడు అంటే మాట తప్పునేవాడు. ఎవడు? దేవుడు యథార్థవంతుడా? యథార్థత లేనుడా? దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. భూలోకానికి నా కుమారుడు పంపిస్తానన్నాడు, పంపించాడు. ఆయన కుమారుడు మనందరి కొరకు బలిగా ఇస్తానన్నాడు, ఇచ్చేసాడు. ఇప్పుడు మనం కూడా దేవుని దగ్గర ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమండి, యథార్థముగా ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అలాంటి వాడు ఏం చేత తెలుసా? నష్టము కలిగిన మాట. చెప్పడు మాట తప్పుడు. నష్టము కలిగిన మాట చెప్పరా? అబ్రహాము దేవుడు ఏం కోరుకున్నాడు? అబ్రహామును దేవుడు ఏం కోరుకున్నాడు? అమ్మా చెప్పండి, ఏం కోరుకున్నాడు? ముగించేయండి అన్న దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, పరిశుద్ధానికి వందనాలు. కళ్ళు మూసుకోరే. అమ్మగారు నేను ఏమన్నానండి? ముగించేయండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పంటే అందరూ చెప్పారు.
మీరు అబద్ధం చెప్పారు, నిజం చెప్పారు, చెప్పండి. అర్థం కాలేదా? ఓహో, ఈసారి చెప్పండి. ముగించండి అన్న దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా అమ్మ మాత్రం లెగుతుంది. దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే 1 భక్తి ఉండాలి, 2 న్యాయం ఉండాలి, 3 తగ్గింపు ఉండాలి, 4 యథార్థత ఉండాలి. యథార్థత అంటే తెలుసా? మాట తప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. అబ్రహాము దేవుడు ఏమడిగాడు? కుమారుని ఇమ్మని అడిగాడు. అబ్రహాం ఏమన్నాడు? ఇస్తాను అన్నాడు. ఇస్తానన్నవాడు మాట తప్పాడా? చెప్పండి. అబ్రహాము ఇస్సాకుకు బదులుగా ఒక కోడిని తెచ్చాను ఉందా? లేదు. అబ్రహాము మాట ఇచ్చాడు కనుక దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా హోరేబు కొండకు తీసుకెళ్ళి బలిని ఇవ్వబోతుంటే దేవుడే ఆపు చేశాడు. హల్లెలూయా. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక ఏకైక కుమారుని ఇచ్చిన నీవే. బలి కోరగా ఇచ్చిన నీవే. బలి కోరగా తెచ్చి ఇస్సాకు అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమో నేనేమైనా ప్రభువా హల్లెలూయా. మాట తప్పునేవాడు ఎవరు అంటే యథార్థవంతులు. అబ్రహాము దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా దేవుడికి ఇచ్చాడు కాబట్టి దేవుడు తీసుకున్నాడే, ఇచ్చేశాడా? చెప్పరేటండి. దేవుడు తీసుకున్నాడా ఇస్సాకును అబ్రహాముకి ఇచ్చేశాడా? చూడండి, అప్పుడప్పుడు మనం ఊరు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మన పిల్లలకి, మీ పిల్లలకి ఏం తేరా అలా చూస్తారు. సంతకెళ్ళి వస్తా ఏం తెస్తారు చెప్పండి? మరి చెప్పరా? పప్పలు తెస్తారు. మా అమ్మ సంతకెళ్ళినప్పుడల్లా పకోడు పొట్లం తెచ్చేది. బాబా, మీ అమ్మ తెచ్చిందో లేదో తెలదు కానీ మా అమ్మ తెచ్చేది. తెచ్చి పొట్లం ఇచ్చిన తర్వాత నా బుద్ధి ఎలాడితో తెలుసుకోవడానికి ఏం చేసింది తెలుసా? ఒరే ఒక్కో మెట్రా అని. ఒక్కోసారి ఇట్టేవుడు కాదు, బుద్ధి లేని అలవకాన నేను తెచ్చిన పప్పులాగా నాకు ఎట్టడానికి ఇది బాధ వేస్తుందని తిట్టేది. అదే పెట్టాను అనుకోండి, మురిసిపోయి ఓ తినేరా బాబు అని మళ్ళీ నా నోట్లోనే పెట్టేసేది. చేసారా? తల్లి ప్రేమ ఎంత గొప్పది. దేవుడు అబ్రహాముని అడిగాడు, అబ్రహాం ఇచ్చాడు. అబ్రహాం మళ్ళీ తిరిగి ఇస్సాకును మళ్ళీ ఇచ్చేసాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి అబ్రహాము ఇష్టమయ్యాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము మాట తప్పలేదు, యథార్థంగా ఉన్నాడు. ఈరోజు మందిరానికి చాలామంది సాయం చేస్తామని మొక్కుకుంటారు. అయ్యగారండి టైల్ చేస్తాం, అయ్యగారండి ఫ్యాన్ కొంటాం అంటారు, మళ్ళీ మనుషులు కనపడరు. ఈరోజు దేవుని బిడ్డరా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే నీవు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎవరు దేవునికి ఇష్టంగా ఉంటారో తెలుసా? యథార్థవంతులు దేవునికి ఇష్టంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా సమయం అయిపోతుంది. ఇంకా 2 మాటలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. హల్లెలూయా. దేవుని సత్యవర్తనులు అంటే దేవుని కొరకు నీతిగా బ్రతికేవాళ్ళంటే దేవునికి ఇష్టం. ఎలా బ్రతికేవాళ్ళు చెప్పండి? దేవుని కొరకు నీతిగా బ్రతికేవాళ్ళంటే దేవునికి ఇష్టం.
ఈరోజు దేవుని కొరకు నీతిగా బ్రతుకుతున్నామా, అనీతిగా బ్రతుకుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. కనుక దేవునికి మనం ఇష్టంగా ఉండాలంటే నీతిగా బ్రతకాలి. 6వదిగా చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచనం చదువుదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 వచనం చదువుదా. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. హల్లెలూయా. 6వదిగా దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు సహాయం చేయటం అంటే దేవునికి మహా ఇష్టము. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి సహాయం చేయడం? దేవుని సేవకులకు సహాయం చేయడం అంటే దేవునికట్ట సువాసన ప్రీతికరమైన యాగమై ఉన్నది. హల్లెలూయా. దేవుని సేవకులకు అవసరాలు ఉంటాయా, ఉండవా? మాట్లాడడం లేదు. దశలోని సంఘం వారట పౌలు గారి యొక్క అవసరాలు అన్నీ తీర్చారట. కొంచెం పైకి వెళ్ళంటే 16 వచనం చదవండి ఒకసారి. ఏలయనగా దశలోనికులో కూడా మీరు మాటి మాటికి మా అవసరములు తీర్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మాసిదోనియా సంఘం వారట దేవుని సేవకులు అవసరాలు, చెప్పండి, దేవుని సేవకులు అవసరాలు అంటే విశ్వాసులు ఏం తీర్చాలి? సేవకుని అవసరాలు తీర్చాలి. ఆరికలలో సంఘం ఉంది, మా సంఘమే. అక్కడ విశ్వాసులు ప్రతిరోజు ఒకరు పాస్టర్ గారికి భోజనం పెడతారు. రోజుకొకరు. అలాగే వారం రోజులు 7 పెడతారు. టిఫిన్ ఒకరు పంపిస్తారు, మధ్యాహ్నం స్నాక్స్ టీ ఒకరు పంపిస్తారు. ప్రతిరోజు పాస్టర్ గారు ఇంట్లో వండుకోక్కర్లేదండి. అంటే ఆ సంఘస్థులు ఏం చేస్తారు చెప్పండి? ప్రీతికరమైన సేవ చేస్తున్నారు. ఎవరికి ఇష్టం? దేవుని సేవకులు పెట్టడం దేవునికి ఇష్టం. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా పేరట చంటి పిల్లోడికి గ్లాసు నీళ్ళిస్తే పరలోకంలో అధికమైన దీవెనలు కలుగుతాయి. నా పేరట నా సేవకుడు చేర్చుకున్నట్లయితే పరలోకంలో అధికమైన దీవెనలు మీకు కలుగుతాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఎవరిదే? మాట పడిపోయింది ఏంటి? నాకు గట్టిగా చెప్పండి. దేవుని సేవకుని అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఎవరిదే? సంఘానిది. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడని ఏలీ గారికి ఏమండి అవసరం తీర్చింది ఎవరు? మొట్టమొదటిగా ఏలియా గారికి మొదటగా అవసరం తీర్చింది ఎవరు? కరువు కాలంలో విధవరాలా? బాబు మీరేమనుకుంటారు? ఏలియా గారికి మొదటిగా అవసరం తీర్చింది ఎవరు? పేద విధవరాలు. కొంచెం గట్టి భయపడుతున్నాను. నేను మనిషినమ్మా, నేను కొరకు తినే చెత్తలా కనపడుతున్నాను. పంపదేశం పేద ముసలమ్మ. చూసారా మా తమ్ముడు ఏమో చెప్తున్నాడు? మీరేమంటారు? ఏలియా గారికి మొదటి అవసరం తీర్చింది ఎవరు? పేద ముసలమ్మ అంటున్నాడు మా వాడు పేరు తెలియక. సారిపతి విధవరాలు. మీకు తెలదు. విధవరాలి కంటే ముందుగా ఏలి అవసరాలు తీర్చింది కాకి. చెప్పరేటండి? ఏంటి చెప్పండి? ఎవడు ఏలి అవసరాలు తీర్చింది ఎవరు తెలుసు? కాకి. అమ్మ చెప్పండి, ఏంటి కాకి బుద్ధేటి? చెప్పండి, కాకి బుద్ధేటి అమ్మా?
ఆ? చెప్పిదే చెప్పు. కాకి బుద్ధేటి? దొంగ బుద్ధి అని చెప్పొచ్చు కదా. ఆవిడేమో చేతి నుంచి పట్టుపోతుంది అంటున్నారు అమ్మగారు, మీరేమో ఇంకోటి చెప్తున్నారు. నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాకున్న బుద్ధి ఏంటి? పెట్టే బుద్ధా, ఎత్తుకుపోయే బుద్ధా? రైట్. ఒకటి దీని గురించి మళ్ళీ ఒక క్లాస్ ఉంది, చెప్తాను. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు కాకి గురించి ప్రసంగం చేస్తాను. రెండోటి ఏం తెలుసా?